వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ప్రస్తుతం మనం హఫీజ్పేటలో ఉన్న వాసవీస్ లేక్ సిటీ దగ్గర అయితే ఉన్నాము. అంటే ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏంటంటే ఒక హౌస్ అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. ఆ డ్రీమ్ని వాసవీస్ లేక్ సిటీ ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది, ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఏంటి అసలు వాళ్ళ ప్లానింగ్ ఏ విధంగా ఉంది, ఇది రెరా అప్రూవ్డ్, ఇంకా ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం మనం వాసవీస్ లేక్ సిటీ లేఅవుట్ దగ్గర అయితే ఉన్నాం మనము. సో వాళ్ళ ప్లానింగ్ అదంతా కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ప్రస్తుతం మనం వాసవీస్ లేక్ సిటీ ప్లానింగ్ దగ్గర అయితే ఉన్నాము. ఇటు మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మొత్తం అంతా కూడా ఇక్కడ నా రైట్ సైడ్ ఇక్కడ అంతా కూడా వెస్ట్ సైడ్కి సంబంధించిన టవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈస్ట్ సైడ్కి సంబంధించిన టవర్స్ ఉన్నాయి. వెస్ట్ సైడ్ టవర్స్ అన్నీ కూడా 7 టవర్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఈస్ట్ సైడ్ సంబంధించి 6 టవర్స్ ఉన్నాయి. ప్రతి టవర్ కూడా G+14 వెస్ట్ సైడ్, అలాగే ఈస్ట్ సైడ్ కూడా G+14. మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే 1005 యూనిట్స్ ఉన్నాయి వెస్ట్ సైడ్. అండ్ అట్లాగే ఇటు ఈస్ట్ సైడ్ చూసుకున్నట్టయితే 845 యూనిట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి వెస్ట్ సైడ్ చూసుకున్నట్టయితే 2 BHK 2.5 అండ్ 3 BHK అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ ఈస్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 2 BHK 2.5 అండ్ 3 BHK 3.5 వరకు కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి 1100 ఎస్ఎఫ్టీ నుంచి 2240 ఎస్ఎఫ్టీ వరకు వెస్ట్ సైడ్ టవర్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఈస్ట్ సైడ్ వచ్చేసి 1190 ఎస్ఎఫ్టీ నుంచి 2250 ఎస్ఎఫ్టీ వరకు అయితే ఉన్నాయి. ఇది మొత్తానికి వాసవీస్ లేక్ సిటీకి సంబంధించిన ప్లానింగ్ అన్నమాట. ప్రస్తుతం మనం వాసవీస్ లేక్ సిటీ వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ దగ్గర అయితే ఉన్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, ఈచ్ ఫ్లాట్ వచ్చేసి 1990 ఎస్ఎఫ్టీ ఉంది. దీని మోడల్ హౌస్ ఎట్లా ఉంది, లోపల ఏంటి అనేది ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. మీరు కూడా నాతో పాటు రండి. ఇదంతా కూడా హాల్, ఎంట్రన్స్లో హాల్ అంతా కూడా ఎంత స్పేషియస్గా ఉందో ఒకసారి మీరే చూడండి. ఇక్కడ ఎల్ షేప్ అనేది సోఫా అయితే వేశారు. అండ్ ఇక్కడ నుంచి టీవీ యూనిట్ అయితే చూడొచ్చు. ఇక్కడ టీవీ యూనిట్ ఉంది. అండ్ నా ఫ్రంట్ ఒక పెద్ద టీపాయ్ అయితే ఉంది. ఇది చిన్నది కాదు, చాలా పెద్ద టీపాయ్. ఇది చాలా స్పేషియస్గా ఉంది. అండ్ హాల్ నుంచి మనం ఒకసారి డైనింగ్ ఏరియా ఉంటుంది. ఒకసారి డైనింగ్ ఏరియా చూద్దాం. డైనింగ్ ఏరియా అంతా కూడా 6 సీటర్ ఉంది. 6 సీటర్ వేసినా కూడా డైనింగ్ ఏరియా ఇదంతా కూడా వాక్వే అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ ఉంది. అంటే హాల్ నుంచి స్ట్రైట్ మనకి డైనింగ్ యూనిట్ ఉంది. డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా అయితే ఇక్కడ మనకి బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా వెంటిలేషన్ ఉంటుంది. డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ బాల్కనీ. అండ్ హాల్కి ఇక్కడ డైనింగ్ ఏరియా బాల్కనీకి మధ్యలో అయితే మనకి ఇక్కడ పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. పూజా మందిర్ అయితే కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇదంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడే డైనింగ్ ఏరియాకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మీరు మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. ప్రస్తుతం మనకైతే సింగిల్ కాటేజ్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ డబుల్ కాట్ ఏమైనా వేసినా కూడా ఇక్కడైతే చాలా స్పేస్ ఉంది. ఇటు రైట్ సైడ్ అంతా కూడా మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఏ రూమ్కి ఆ రూమ్కి ఆబ్వియస్లీ కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ బెడ్ ల్యాంప్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఇష్టమైనట్టు ఏదైనా టేబుల్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా చైర్స్ వేసుకోవచ్చు. లేదు డబుల్ కాట్ వేసుకుంటాము అని అంటే అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అట్లా వేసుకున్నా కూడా ఈ రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ దీనికి అటాచ్డ్ ఇక్కడ స్ట్రైట్ వాష్రూమ్ కూడా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం ఇట్లా స్ట్రైట్ వచ్చినట్టయితే ఇక్కడ మీకు వాష్ బేసిన్ అయితే ఒకటి ఉంది. ఈ షింక్ బేసిన్కి లెఫ్ట్ సైడ్ గెస్ట్ బెడ్రూమ్. అక్కడ కూడా మీకు వెంటిలేషన్కి చాలా పెద్ద విండో ఇవ్వడం జరిగింది. దీనికి కామన్ వాష్రూమ్ కూడా ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. వాష్రూమ్ అనేది కూడా చాలా స్పేషియస్గా ఉంది.
కంపేర్ టు మాస్టర్ బెడ్రూమ్ ఆబ్వియస్లీ పెద్దగా ఉంటుంది, ఇది గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి దాంతో కంపేర్ చేస్తే కొంచెం చిన్నగా ఉంటుంది. బట్ ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఎక్కడ కూడా మనం మళ్ళీ సపరేట్గా అల్మారాస్ తీసుకొచ్చి అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కావాలి అని అనుకుంటే అక్కడ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ కూడా అంటే ఎవరి కన్వీనియంట్ని బట్టి, ఎవరి బడ్జెట్ని బట్టి, ఎవరికి ఏ మోడల్ కావాలో ఆ మోడల్లో ఇంటీరియర్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మీరు కిచెన్ చూసుకోవచ్చు, కిచెన్ కూడా ఎంత స్పేషియస్గా ఉందో. ఇది క్యాబినెట్ అంతా కూడా మనం ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ షింక్, వాటర్ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టవ్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ చిమ్నీ అనేది ఇక్కడ ఉంటుంది. సో చిమ్నీ కూడా మనకి కనిపించకుండా ఇట్లా కబోర్డ్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి వెంటిలేషన్ అనేది చాలా చక్కగా వస్తుంది. అండ్ ఇక్కడ అవెన్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ రిఫ్రిజిరేటర్ ఇక్కడ ప్లాన్ చేశారు. అంటే ఇది మోడల్ హౌస్ కాబట్టి జస్ట్ శాంపుల్కి మాత్రమే, ఇంకా మీకు ఎట్లా కావాలంటే అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు కిచెన్కి సంబంధించిన యూటిలిటీస్ అన్నీ కూడా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సపరేట్ ర్యాక్స్ అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇంత కబోర్డ్స్ ఇచ్చినా కూడా ఈ స్పేస్ అంతా చూడొచ్చు మీరు ఒకసారి, ఎంత కంఫర్ట్గా ఉందో, ఎంత స్పేషియస్గా ఉందో మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఎక్కడో కిచెన్ కౌంటర్ ఉంది. సో అంటే ఆల్మోస్ట్ ఇంత స్పేస్ వచ్చింది కిచెన్లో, కంజెస్టెడ్ అయితే అస్సలు లేదు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మీకు యూటిలిటీ ఏరియా ఉంది. ఇదంతా కూడా మీకు యూటిలిటీ ఏరియా. కిచెన్ నుంచి స్ట్రైట్ అవే ఇది ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్లో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ మీకు కబోర్డ్స్ ఉన్నా కూడా ఇక్కడ ఏదైనా స్టడీ చైర్ అట్లాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ బెడ్ని, ఈ కాట్ని అటు మూవ్ చేసినా కూడా ఇక్కడ పిల్లల కోసం అనేసి స్టడీ చైర్స్, స్టడీ టేబుల్స్ అవన్నీ కూడా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది కిడ్స్ది. ఇక్కడ కూడా చూసారు కదా, మొత్తానికి వెస్ట్ ఫేసింగ్ 3 BHK మోడల్ హౌస్ అయితే ఇలా ఉంది. మీకు హాల్ నుంచి ఎంటర్ అయినట్టయితే లెఫ్ట్ సైడ్ పూజా రూమ్ బ్యాక్ సైడ్ డైనింగ్కి సంబంధించినటువంటి అటాచ్డ్ ఉన్న మీకు బాల్కనీ ఉంది. అండ్ అక్కడ నుంచి చూసుకున్నట్టయితే హాల్కి రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అండ్ స్ట్రైట్ వచ్చినట్టయితే గెస్ట్ బెడ్రూమ్, అలాగే కిచెన్ ఆపోజిటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. ఇది మొత్తానికి వెస్ట్ ఫేసింగ్కి సంబంధించిన 3 BHK మోడల్ హౌస్. ప్రస్తుతం మనం వాసవీస్ లేక్ సిటీ 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ దగ్గర అయితే ఉన్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు 2 BHK ఈస్ట్ ఫేసింగ్ 1245 SFT ఉంది. దీని లోపల మోడల్ హౌస్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా నాతో పాటు చూడండి. ఇట్లా మనం లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇక్కడ ఇదంతా కూడా హాల్ ఉంది. అంటే మీరు ఇక్కడ ఎల్ షేప్ అనే కాదు, మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా మీరు సోఫా సెట్ అదంతా అరేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే దివాన్ అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టీపై ఉంది, అయినా కూడా వాక్వే అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది. దీనికి స్ట్రైట్ డైనింగ్ ఏరియా మీరు ఒకసారి చూడొచ్చు. ఇంత పెద్ద టేబుల్ వేసినా కూడా మనకైతే ఇక్కడంతా స్పేస్ అయితే కంజెస్టెడ్ అయితే ఏం లేదు. ఎంత స్పేషియస్గా ఉందో మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మీరు ఇంకా కావాలి అని అంటే క్రాకరీ యూనిట్ ఏమైనా ప్లాన్ చేసుకో, అంటే ఇది మనకి జస్ట్ మోడల్ హౌస్ కాబట్టి ఇట్లా డిజైన్ ఉంది. మీకు డైనింగ్కి అటాచ్డ్ ఇక్కడ ఏమన్నా క్రాకరీ యూనిట్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే ఫోటో ఫ్రేమ్స్ మీ ఇష్టం. అంటే మీకు ఇంటీరియర్ ఎట్లా కావాలి అని అంటే అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అంటే డైనింగ్ ఏరియా నుంచి మనం ఇట్లా రైట్ సైడ్ వెళ్ళినట్టయితే ఒక్కసారి కిచెన్ చూడండి. మీరు కిచెన్ అనేది ఎంత స్పేషియస్గా ఉందో మీరు ఒకసారి చూడండి. అంటే ఆడవాళ్ళు ఎక్కువగా కిచెన్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి కిచెన్ ఏరియా అనేది మస్ట్. అది ఎంత స్పేషియస్గా ఉంటే అంత ఇంట్లో కూడా హెల్దీ వాతావరణం ఉంటుంది, వాళ్ళు హెజిటేట్ అవ్వకుండా ఉంటారు. మీరు ఒక్కసారి చూడొచ్చు కిచెన్ ఏరియా కూడా ఎంత స్పేషియస్గా ఉందో. ఇక్కడ చిమ్మీకి సంబంధించిన కబోర్డ్ అయితే ఉంది. వాట్ ఎవర్ అంటే మీకు ఇంటీరియర్ ఎట్లా కావాలి అని అనుకుంటే ఇది జస్ట్ మోడల్ హౌస్ కాబట్టి వీళ్ళు ఇట్లా ప్లాన్ చేశారు. మీకు ఇంటీరియర్ ఎట్లా కావాలంటే అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంది. అండ్ దీనికి కనెక్టివిటీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఉంది. ఇది యూటిలిటీకి సంబంధించిన డోర్. ఇది యూటిలిటీ ఏరియా కూడా ఎంత స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మీకు వెంటిలేషన్ అనేది అయితే చాలా చక్కగా వస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు. అంటే రెఫ్రిజిరేటర్ లాంటివి కూడా ఇట్లా కొంతమంది ప్లాన్ చేసుకోవాలి అని అంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు, అవెన్స్ పెట్టుకోవచ్చు.
ఇక్కడ ఇంకా ఏమైనా గ్రైండర్, మిక్సీ, ఇంకా కిచెన్ యూటిలిటీస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇక్కడ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడంతా కూడా కబోర్డ్స్ ఉన్నాయి. మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంత ఉన్నా కూడా ఇక్కడైతే చాలా స్పేషియస్గా అయితే ఉంది కిచెన్ అయితే. అండ్ కిచెన్లో నుంచి మనం ఇట్లా రాగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఉంది. ఇది 2 BHK ఫ్లాట్ కాబట్టి ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఉంది. కామన్ వాష్రూమ్ నుంచి ఇట్లా మనం బయటికి రాగానే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇదంతా కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి కనెక్టివిటీ, ఇక్కడ ఓపెన్ బాల్కనీ ఉంది. ఈ వ్యూ అండ్ వెంటిలేషన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. వెంటిలేషన్ అనేది ఎంత చక్కగా కనిపిస్తుంది అనేది. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ బాల్కనీ అయితే ఉంది. అండ్ ఇంకా ల్యాంప్స్కి, బెడ్ ల్యాంప్స్కి వాటికి ఒకసారి మీరు చూడొచ్చు. బుక్స్ ప్లాన్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. అంటే ఇంకా మన ఇష్టం. ఇంకా దీనికి కనెక్టెడ్గా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఒక వాష్రూమ్ మనకి కామన్గా ఉంది. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి డైరెక్ట్ వాష్రూమ్ కనెక్షన్ ఉంది. అండ్ ఇటు రైట్ సైడ్ చూసినట్టయితే ఇటు నుంచి కూడా మనకి వెంటిలేషన్ అనేది చాలా చక్కగా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఏదైనా ఐరన్కి అట్లా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ అండ్ లాకర్స్ అవన్నీ కూడా ఇక్కడ దీంట్లోనే అరేంజ్ చేశారు. డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సేమ్ ఇందాక నేను చెప్పినట్టు మాస్టర్ బెడ్రూమ్కి ఎట్లా అయితే బాల్కనీ ఉందో, అంటే ఇది మోడల్ హౌస్, అన్ని ఫ్లాట్స్కి ఇలాగే ఉంటాయి అని చెప్పము. ఇది జస్ట్ మోడల్ హౌస్. దీనికి ఇక్కడ మీకు బాల్కనీ ఉంది. అండ్ అట్లానే కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి స్టడీ టేబుల్, స్టడీ చైర్ అనేది కంపల్సరీ. అండ్ బుక్స్ పెట్టుకోవడానికి కూడా ఒక ర్యాక్ కావాలి కాబట్టి ఇక్కడ మీకు మోడల్ హౌస్గా ఇక్కడ కొన్ని ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇద్దరు కిడ్స్ ఉన్నట్టయితే ఒకళ్ళు అక్కడ కూర్చొని చదువుకున్నా కూడా ఇంకొకళ్ళు ఇక్కడ కూర్చునే విధంగా ఇక్కడ 2 టేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అంటే ఎవరైతే ఫ్లాట్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ 2 టేబుల్స్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ 2 ఉన్నా కూడా ఎక్కడ కూడా మనకి కంజెస్టెడ్ లేదు, చాలా స్పేషియస్గా ఉంది. ప్రస్తుతం మనం వాసవీస్ లేక్ సిటీ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ దగ్గర అయితే ఉన్నాము. దీని SFT 2195. లోపలికి వెళ్ళి మనము ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాము. ఇక్కడ నుంచి చూసినట్టయితే హాల్ మీకు చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. అక్కడ మీకు టీవీ యూనిట్ వస్తుంది. ఇదంతా కూడా హాల్ చూడొచ్చు ఒకసారి మీరు. అండ్ అట్లానే హాల్లో కూడా మీరు ఇక్కడ పైన రూఫ్ టాప్ దగ్గర చూసినట్టయితే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ అట్లాంటివి అయితే జరిగినప్పుడు అంటే ముందే ప్రికాషన్గా వాటర్ స్ప్రింకిల్ అయ్యేటట్టు, ఆటోమేటిక్గా వాటర్ స్ప్రింకిల్ అయ్యేటట్టు అయితే ఈ లేక్ సిటీలో ఉన్న అన్ని టవర్స్లో ఉన్న ఫ్లాట్స్కి అయితే మాత్రం ఇదైతే అరేంజ్ చేశారు. ఇదైతే ఒక స్పెషల్ ఫీచర్ అనే చెప్పాలి. హాల్లోకి ఎంటర్ అవ్వంగానే మీకు రైట్ సైడ్ వచ్చేసి హోమ్ థియేటర్, అండ్ హోమ్ థియేటర్కి పక్కనే పూజా రూమ్, అండ్ దాని పక్కన గెస్ట్ బెడ్రూమ్, అండ్ గెస్ట్ బెడ్రూమ్ పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. ఇది టీవీ యూనిట్. సో టీవీ యూనిట్కి ఆనుకొని పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్. కిచెన్ కూడా ఎంత స్పేషియస్గా ఉందో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ సాకెట్స్ అవన్నీ కూడా వస్తాయి. సో ఫ్రిడ్జ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సాకెట్స్ వస్తాయి. సో ఫ్రిడ్జ్ ఐదర్ ఇక్కడ లేకపోతే ఇక్కడైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మొత్తం అంతా కిచెన్ సెటప్ అంతా, స్టవ్ అదంతా, చిమ్మి అదంతా ఇక్కడ వస్తుంది. ఇక్కడంతా కబోర్డ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మొత్తానికి వాసవీస్ లేక్ సిటీకి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్. ప్రస్తుతం మనం వాసవీస్ లేక్ సిటీ వెస్ట్ ఫేసింగ్కి సంబంధించిన 3 BHK ఫ్లాట్ దగ్గర ఉన్నాము. దీని SFT 2250. ఒకసారి మీరు లోపలికి నాతో పాటు రండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ మీకు హాల్ అనేది చాలా స్పేషియస్గా ఇచ్చారు. హాల్ ఒకసారి చూడండి. అండ్ ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అన్ని ఫ్లాట్స్కి కూడా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది అని అంటే ఆటోమేటిక్గా వాటర్ స్ప్రింకిల్ అయ్యేటట్టు మీరు ఇక్కడ పైన చూడొచ్చు. మీకు ఇక్కడ ఒక పిల్లర్ లాగా కనిపిస్తుంది, ఆటోమేటిక్గా వాటర్ స్ప్రింకిల్ అయ్యేటట్లు. అది దీని యొక్క స్పెషాలిటీ అని అయితే చెప్పాలి. వాసవీస్ లేక్ సిటీకి సంబంధించిన స్పెషాలిటీ అని చెప్పాలి. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ హాల్
హాల్లో మీరు పెద్ద సోఫా సెట్, టీవీ యూనిట్ అయితే ఇక్కడ వచ్చింది. అండ్ దివాన్ అట్లా ప్లాన్ చేసుకున్నా కూడా ఇక్కడ మీకు మధ్యలో టీ పై ప్లాన్ చేసినా కూడా మీకు అటు సైడ్ కూడా అదంతా ప్లేస్ అయితే ఉంది. అండ్ ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ మీరు ఇట్లా హాల్లోకి ఎంటర్ అవ్వంగానే ఇక్కడ మీకు టీవీ యూనిట్ నుంచి ఇమ్మీడియట్ రైట్ సైడ్ మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం ఇక్కడికి రాగానే ఇక్కడ ఒకవేళ డైనింగ్ ఏరియా, డైనింగ్ అదంతా కూడా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇది మీకు గెస్ట్ బెడ్రూమ్ పక్కనే మీకు వాష్రూమ్ అనేది వచ్చింది. అండ్ గెస్ట్ బెడ్రూమ్కి ఆపోజిట్లో మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మాత్రం వాష్రూమ్ అనేది అటాచ్డ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి వాష్రూమ్ అటాచ్డ్ ఉంది. గెస్ట్ బెడ్రూమ్కి మాత్రం వాష్రూమ్ అటాచ్డ్ లేదు, అది ఒకటి కామన్గా సపరేట్ ఉంది. అండ్ ఇక్కడ మీకు పూజా మందిర్ అనేది వచ్చింది. పూజా మందిర్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత స్పేషియస్గా ఉందో. ఇది కావాలంటే క్లోజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. మంచిగా ఇక్కడ డోర్ సెటప్ అట్లా కూడా పెట్టుకొని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇమీడియట్గా అంటే పూజా మందిర్కి పక్కనే మీకు హోమ్ థియేటర్ రూమ్ ఉంది. ఇది హోమ్ థియేటర్ వద్దు అని అనుకున్న వాళ్ళైతే మాత్రం ఇది ఇంకొక బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా మీకు బాల్కనీ ఉంది. అండ్ హోమ్ థియేటర్ నుంచి కూడా బాల్కనీ ఉంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ అయితే చక్కగా కనిపిస్తుంది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ప్రస్తుతం మనతో కస్టమర్ అయితే ఉన్నారు. ఆవిడకి వాసవీస్ గ్రూప్లో ఏం నచ్చింది ఏంటి, అసలు తను ఏ ఫ్లాట్ తీసుకున్నారు ఏంటి డీటెయిల్గా మేడం అడిగి తెలుసుకుందాం. మ్యామ్ మీ పేరు? నా పేరు నాగమణి అండి. మీరు అంటే వాసవీస్ గ్రూప్కి ఎందుకు చూస్ చేసుకున్నారు ఏంటి, అసలు మీకు ఏం నచ్చాయి? ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ దొరికాయండి, అందుకని నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. అంటే ఏ ఫ్లాట్ చూస్ చేసుకున్నారు? నేను వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో 3 BKH తీసుకున్నానండి. నాది వచ్చి 3rd floorలో 5th floor తీసుకున్నాను. నా స్క్వేర్ ఫీట్ వచ్చి 1705 స్క్వేర్ ఫీట్ తీసుకున్నాను. బికాజ్ నాకు బాల్కనీ కావాలని ఎస్పెషల్లీ నేను దానికోసం తీసుకున్నాను. అదండి. ఇంకా ఏమేమి ఎమ్యూనిటీస్ మీకు బాగా నచ్చాయి? నాకు ఇక్కడ అండి మెయిన్ వచ్చి పిల్లల కోసం ఎక్కడెక్కడికో నేను వేరే చోటకి తీసుకెళ్ళి నేర్పించకుండా ఇక్కడ వాళ్ళకి ప్లే ఏరియా చాలా డిఫరెంట్గా మనకి చేయడం జరిగింది. అంటే మీరు ఇంకెవరికైనా రిఫర్ చేస్తారా వాసవి గ్రూప్స్ని? అంటే ఇప్పుడు మీరు ఇక్కడ మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అని అంటున్నారు కదా, మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో రిఫర్ చేద్దాము అని అనుకుంటున్నారా? యా షూర్ అండి. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఒక చోట ఉన్నాయి. అండ్ అది కాక ఎక్కడెక్కడికో వెళ్ళకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూసుకోండి, ఎమర్జెన్సీ వచ్చింది మా ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదనుకో, నియర్ బై మనకి హాస్పిటల్స్ ఉన్నాయి, పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి, ఎవరైనా సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ హాస్పిటల్ ఏంటంటే వాళ్ళ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఫైనల్గా వాసవి గ్రూప్స్ వాళ్ళకి ఏం చెప్తారు? నా తరఫు నుంచి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ అయితే చెప్తాను. ఎందుకంటే నా కలర్ని నిజం చేస్తున్నందుకు. ఎందుకంటే నా డ్రీమ్ హౌస్ అనేది వీళ్ళ ద్వారా నాకు ఫుల్ఫిల్ అవుతుంది. సో వాసవి అంటేనే నమ్మకం అంటే వాసవి అనేది వాళ్ళు ఎట్లా అంటారు, నిజంగా ఆ విషయం అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు వాసవి అంటే నమ్మకం అంటే వాసవి అన్నట్టుగానే అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్ హౌస్ అనేది వాసవి గ్రూప్ త్రూ ఫుల్ఫిల్ చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. నాకు చాలా ఇష్టం, బాగా నచ్చిందండి ఫ్లాట్ మాత్రం. ఎందుకంటే అది వెంటిలేషన్ మీద కానీ లేదు కార్నర్ కిచెన్ కానీ, అలానే మనకి బాల్కనీస్ 2 వచ్చినాయి. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా చాలా బాగుంది, నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇది మా హస్బెండ్ నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి ఆబ్వియస్లీ నాకు నచ్చుతుంది. ఇది పిల్లలకి నచ్చేటట్టుగా ప్లే ఏరియా ఉన్నది, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, అలానే మాకు బ్యానికెట్ హాల్స్ ఇవన్నీ కూడా మాకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నది అని అంటే ఆబ్వియస్లీ మనకి బ్యానికెట్ హాల్ కోసం మనం బయట ఏం తిరగక్కర్లేదు, ఇక్కడే ఉన్నప్పుడు వెళ్ళాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు కదా దానికోసం. దీంట్లో ఆల్రెడీ మా వాళ్ళు తీసుకొని ఉన్నారు అండ్ మాకు దీని గురించి నమ్మకం ఎక్కువ, చాలా అంటే చాలా నమ్మకం. ఆల్రెడీ మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళు బాగుంటుంది, క్వాలిటీ కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. అందుకోసమనే దీన్ని ఎంచుకున్నాము. గత 30 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపుగా 25,000 అపార్ట్మెంట్స్ను ఈరోజు వరకు మేము కట్టి డెలివరీ ఇవ్వడం జరిగింది. అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్ట్స్, ఓపెన్ ప్లాట్స్ కూడా కలిపి
రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ కిందట వాసవి లేక్ సిటీ కస్టమర్స్ మా వద్దకు ఆఫీస్కు చర్చల కోసం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది మా ప్రత్యర్థి సంస్థల ప్రోత్సాహంతో కొద్దిగా మమ్మల్ని డీఫేమ్ చేయాలన్న కార్యక్రమంతో ఈ కస్టమర్స్ను లాగా వేరే కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళతో పాటు చేరి వీడియోస్ తీసి అక్కడ ఉన్న కస్టమర్స్ను కూడా ప్రేరేపించి మాట్లాడించడం, కస్టమర్స్ లాగా ఉండి అటువంటి భావంతో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా కంపల్సరీ అవాస్తవాలండి. తప్పకుండా దీనికి రివర్స్ యాక్షన్ అనేది మా వర్క్ ప్రోగ్రెస్లో చూపించడం జరుగుతుంది. మేము ఏ విధంగా కస్టమర్స్తో మా నమ్మకాన్ని కోరుకున్నామో అలాగే ఈ వర్క్ విషయంలో పర్ఫెక్ట్గా వర్క్ చేసి ఎలా మేము రిజల్ట్ ఓరియంటేషన్ అనేది తీసుకొస్తామనేది మా వర్క్ ద్వారానే నిరూపించుకుంటాము. సో దీనికి ఈరోజు మా మీడియా మిత్రులందరికీ నా సూచన మరియు రిక్వెస్ట్ ఏంటంటే, వాసవి లేక్ సిటీలో మీరు ఈరోజు ఉన్నారు కనుక మా ప్రోగ్రెస్ ఒకసారి మీరు చూడండి, ఎలా జరుగుతుంది వర్క్ ఏంటనేది. అలాగే మీ ద్వారా మా కస్టమర్స్కి కూడా తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. అన్ని అనుమతులకు అనుకూలంగా లోబడే మేము ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుంది. ఈరోజు వాసవి లేక్ సిటీ హఫీస్పేట్ ప్రాజెక్టు అనేది 2021 రీసెంట్గా కోవిడ్ తర్వాత ఆ దశలో ప్రారంభమైన ప్రాజెక్ట్ అండి. ఇది ఈ కోవిడ్ దశలో ప్రారంభమైన ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ రేరా అథారిటీ వాళ్ళు ఒక 1 ఇయర్ టైం లైన్ బిల్డర్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 1.5 ఇయర్ మొబిలైజేషన్ కోసము లేబర్ మొబిలైజేషను లాక్డౌన్ కారణంగా ఉన్నందుకు ఒక 1.5 ఇయర్ ఎక్స్టెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే మేము బిల్డర్ సంస్థల తరఫున చాలా వరకు రిప్రజెంటేషన్స్ ఇస్తే మేమనే కాదు, ఒక ఎకో సిస్టంలో ఒక ప్రారంభమైన తర్వాత ప్రాజెక్టుకు ఇటువంటి ఏదైనా విపత్తు, అర్త్క్వేక్స్, కోవిడ్, సునామీ లాంటి ఏమైనా విపత్తులు వస్తే కనుక ఒక 1 ఇయర్ వెసులుబాటు మనకు ఫోర్స్ మేజర్ కింద రేరా వాళ్ళు అనుమతించడం జరిగింది. దీనికి సంబంధించిన రేరా సర్టిఫికేట్ ఇదండి. సో దీంట్లో వాసవి లేక్ సిటీ హఫీస్పేట్ ప్రాజెక్టుకు 2026 నెక్స్ట్ ఇయర్ వరకు హ్యాండ్ ఓవర్ చేయడానికి టైం ఉందండి. ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందులో ప్రాజెక్టులో జనరలీ ఎక్కడన్నా కానీ ఒక ల్యాండ్ ఓనరు, ఒక డెవలపర్ కానీ, 2-3 ల్యాండ్ ఓనర్లు, ఒక డెవలపర్ కానీ ఉండడం జరుగుతుంది. కానీ దీంట్లో గమనార్థం ఏంటంటే, వాసవి లేక్ సిటీలో 130 ల్యాండ్ ఓనర్స్ ఉన్నారండి. 130 ల్యాండ్ ఓనర్స్తోని మేము డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని ఒక ల్యాండ్ ఓనర్కు ఒక ఫ్లాట్ కానీ 2 ఫ్లాట్లు కానీ ఆ విధంగా వాళ్ళకి రావడం జరిగింది. ల్యాండ్ ఓనర్సు వాళ్ళ కస్టమర్స్కు సేల్ లీడ్ చేసేటప్పుడు, వాళ్ళ యూనిట్స్ సేల్ చేసేటప్పుడు కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి ఒకరు 2 ఇయర్స్లో ఇస్తామని, ఒకరు 2.5 ఇయర్స్లో ఇస్తామని, ఒకరు 3 ఇయర్స్లో ఇస్తామని అటువంటి చెప్పి వాళ్ళకు సేల్ చేసే అవకాశం ఉండొచ్చు. నేను అనుకునేది మొన్న మా ఆఫీస్ వద్దకు వచ్చినప్పుడు కూడా దాదాపుగా 50 to 70% అందరు ల్యాండ్ లార్డ్స్ దగ్గర పర్చేజ్ చేసిన కస్టమర్సే వచ్చారండి. మా దగ్గర ఎవరు పర్చేజ్ చేయలేదు అటువంటి. ఇందులో మేము అగ్రిమెంట్ చేసిన కస్టమర్స్ అందరికి కూడా యాజ్ పర్ రేరా గైడ్ లైన్స్ ఎప్పుడు ఉందో అప్పుడే ఇస్తామని మేము ప్రామిస్ చేశాము. ఇది వాసవి లేక్ సిటీ హఫీస్పేట్ అనే ప్రాజెక్టుకు సంబంధించిన విషయం అండి. సో దీంట్లో మీరు చూసుకుంటే కనుక మోర్ కమ్యూనికేషన్స్ను ఏ విధంగా మేము బిల్డ్ చేయవచ్చు. మరి రీసెంట్గా కస్టమర్స్ తోటి మేము ఇంటరాక్షన్ పెట్టి 2-3 మీటింగ్స్ పెట్టడం జరిగింది. సో దీంట్లో మోర్ అండ్ మోర్ మీటింగ్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని కొద్దిగా మా రిజల్ట్ ఓరియంటెడ్గా వెళ్ళి వర్క్ మీద ప్రోగ్రెస్ చేసి ఇటువంటి దానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మాది మేము సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ఇటువంటి దానికి మేము ఇంకా స్ట్రాంగ్గా ఇవాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్టును నెక్స్ట్ ఇయర్ వరకు కూడా టైం తీసుకోకుండా మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు డిసిషన్ తీసుకొని ఆగస్టు వరకు మేము హ్యాండ్ ఓవర్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. సో ఇందులో మీ అందరి ద్వారా నేను తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవ్వరు కూడా వాసవి సంస్థ గురించి, సబ్జెక్ట్ గురించి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టు అనుమతులకు విరుద్ధంగా లేదంటే టైం లైన్కు ఎక్స్టెన్షన్గా మేము ఎక్కడా కూడా చేయట్లేదు.
వాసవీస్ లేక్ సిటీకి సంబంధించిన లేఅవుట్కి సంబంధించిన అప్డేట్. ఇప్పటివరకు అయితే 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అతి త్వరలోనే మేము 100% వర్క్ని అయితే కంప్లీట్ చేసి మేము మా కస్టమర్స్కి అందిస్తామని వాసవీస్ లేక్ సిటీకి సంబంధించిన దాని మెంబర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు వాళ్ళైతే చెప్తున్నారు.